మనము కలిగి ఉండాలి. దావీదు గారు అంటున్నాడు, ప్రభువా మీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. సోదరుడా సోదరి, మనమందరము కూడా దేవుని ఆత్మ మనతో ఉండులాగున చూసుకోవాలి. నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుందా? నీ ఇంటిలో దేవుని భయం ఉంటుందా? నీవు, నీ భార్య, నీ తండ్రి, నీ పిల్లలు మనమందరము దేవుని భయం కలిగి నడుచుకుంటున్నామా? దేవుని ఆత్మ వాతావరణమును నీ ఇంటిలో కొనసాగించుకుంటున్నావా? మన ఇల్లు దేవుని భయం కలిగిన ఇల్లుగా ఉంటున్నాయా? దినదినముని ఇంటిలో ప్రార్థన ఉందా? వాక్యం ఉందా? స్తుతి ఆరాధన ఉంటుందా? దేవుని ఆత్మ ప్రేరేపణతో నీ ఇంటిలో నలుగురుంటే నలుగురు ప్రార్థించేవారుగా ఉన్నారా? ఎప్పుడైతే అలాంటి వాతావరణం మన ఇళ్లలో కలిగి ఉంటామో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాము. సోదరుడా సోదరి, నీ ఇంటిలో ఉన్న డబ్బు నీ ఆత్మను రక్షించదు. నీకు ఉన్న పదవి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. నీకున్న మాటకారితనము నీ లోపాలని సవరించలేదు. నీకున్న పలుకుబడి నీ సమస్యలను తీర్చలేదు. దేవుని సన్నిధిని మనము కలిగి ఉండాలి. దేవుని ఆత్మ అభిషేకం మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యమునకు నీవు లోబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని వాక్కుల చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తిని నీవు సంపూర్ణంగా అనుభవించాలి. అందుకనే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును. ప్రియరా, ఒక కొడుకు, ఎవరు? ఒక కొడుకు వాళ్ళ నాన్నను వదిలిపెట్టి, పోరా బాబు నీతో నాకెందుకని వాళ్ళ నాన్న వదిలిపెట్టి పారిపోయాడు. ఒక కొడుకు పోయాడు పోయాడు పోయాడు. ఉన్న ఆస్తి అంతా ఖర్చు చేశాడు. స్నేహితులకు పెట్టాల్సిందంతా పెట్టేశాడు. చివరికి పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏదో హ్యాపీగా బ్రతుకుదామని వెళ్ళాడు, కానీ ప్లాన్ కుదరలేదు. మరలా తిరిగి తండ్రి దగ్గరకు వస్తేనే మరలా క్షేమముగా బ్రతికాడు. సహోదరుడా సహోదరి, యవనస్తుడా, బాగా గుర్తుపెట్టుకో, ఒకవేళ దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి వాక్యానికి వ్యతిరేకంగా వెళుతున్నావేమో, దేవుని సేవకుడు చెప్పేది నీకు నచ్చక, సేవకుడు మాటలకు విధేయత చూపకుండా నీ సొంత మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావేమో, వాక్యానికి లోబడకుండా నీ కుటుంబాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నడుపుకోవాలనుకుంటున్నావేమో, తప్పిపోయిన కుమారుడు ఏదో సంతోషాన్ని అనుభవిద్దామని వెళ్ళాడు, కానీ తండ్రిని వదిలిపెట్టి క్షేమముగా ఉండలేకపోయాడు. దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవుని చిత్తమును వదిలిపెట్టి, దేవుని ఆత్మను వదిలిపెట్టి నీవు నేను క్షేమముగా ఉండలేము. మనకెల్లప్పుడూ ఎవరుండాలంటే ఆయన సన్నిధిని మనము కలిగి ఉండాలి.
ఆయన సన్నిధిలో మనము జీవించాలి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసించక సాగెదా, నివ్వెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసించక సాగెదా, నివ్వెను తిరుగా, నివ్వెను తిరుగా. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించాలి. ఒక్కసారి మీ మోకాళ్ళ వైపు చూసుకోండి, ఎంతకాలం అయిందో అవి మోకరించి. మీ మోకాళ్ళు ఎంతకాలం అయిందంటారు మోకరించి? తిరగమంటే రోడ్లన్నీ తిరుగుతాయిలే కాళ్ళు, కానీ దేవుని సన్నిధిలో మోకరిస్తున్నాయా? ఒకసారి నీ మోకాళ్ళను కొట్టండి, అందరూ కొట్టండి మీ మోకాళ్ళని. ఓ మోకాళ్ళారా, దేవుని సన్నిధిలో వంగు అని వాటిని బాదండి కాసేపు. కొట్టారా? చెప్పారా? వాటికి ఏమని చెప్పారు? ఓ మోకాళ్ళారా చెప్పండి, ఓ మోకాళ్ళారా దేవుని సన్నిధిలో వంగండి, ఆయన సన్నిధిలో మోకరించండి. ఈ చైర్ల మీద కూర్చున్న వాళ్ళు ఏం మోకరిస్తారండి? రేపు ఆ మందిరంలోకి వెళ్ళిన తర్వాత చెబుతా, అసలు చైర్లన్నీ తీసేపిచ్చేస్తా. మోకాళ్ళు వంగుతున్నాయా? ఆయన సన్నిధిలో నీవు మోకరించాలి. పిల్లలు, ఆయన సన్నిధిలో ఇంకేముందంటే చూద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం చూడండి. 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను. ప్రభుత్వం పిల్లరా బాగా గమనించండి. ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తే, అందరూ చదవండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధిలో ఎవరున్నారంట? ఎవరున్నారు చెప్పండి? ఆయన సన్నిధిలో దేవదూతలు ఉన్నారు. ఎవరున్నారండి? ఆయన సన్నిధిలో దూతలు ఉన్నారు. ఆయన సన్నిధిలో దూతలు ఉన్నారు. అనగా ప్రియులరా, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ దేవదూతలు ఉంటారు. అబ్రహాం గారు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన గుడారములో ఉంటే 3 దేవదూతలు వెళ్ళి ఆయనను దర్శించారు. అలాగే మోషే గారు ఆ మండుచున్న పొదను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవదూత ఉండి మోషేతో మాట్లాడాడు. మానోహు భార్య పొలములో పని చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ దేవదూత ఉండి తనతో మాట్లాడాడు. మరియా గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే మరియా నీ ప్రార్థన వినబడిందని దేవదూత వెళ్ళి మరియతో మాట్లాడాడు. గొర్రెల కాపరులు పొలములో
పశువులు మేపుతూ ఉంటే, గొర్రెలను మేపుతూ ఉంటే దేవదూత వెళ్ళి అక్కడ వారికి శుభవర్తమానం చెప్పారు. ప్రియరా, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథములో కూడా దేవదూతలు తోడుగా ఉన్నారు. రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఒక దూతను దేవుడు కావలిగా ఉంచుతాడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. సోదరుడా, నీ కుటుంబానికి ఒక దూతను కావలి ఉంచుతాడు. నీకు ఒక దూతను కావలి ఉంచుతాడు. ఆయన సన్నిధిలో దేవదూతలు ఉన్నారు. దీనిని మనము గుర్తెరగాలి. ఇప్పుడు మనందరం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాం కదండి. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి ఎలాగ వెళుతుందంటే దేవదూతలు ఈ సమాచారం తీసుకువెళ్ళి దేవునితో చెబుతున్నారు. అనగా నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన దూతలు ఉన్నారు అని నువ్వు విశ్వసించాలి. ఎవరున్నారని విశ్వసించాలండి ఇక్కడ? దేవదూతలు. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నాం? 9వ వచనంలో ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆ దూతలు ఏం చేస్తాయి అంటే నిన్ను రక్షిస్తూ ఉంటాయి. సౌలును రక్షించింది దేవదూతలు. కావున దేవదూతలు మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. అనగా దేవుని సన్నిధిలో ఆదివారపు ఆరాధనలో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు ఆయన దూతలు మనకు తోడుగా ఉంటారు. కాబట్టి మనలో ఈ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయన దూతలు మనకు తోడుగా ఉన్నారు. మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన దూతలు వచ్చి నిన్ను స్వస్థపరుస్తారు. ఆయన దూతలు వచ్చి నిన్ను రక్షిస్తారు. మండుచున్న అగ్నిగుండములో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనే ముగ్గురిని వేస్తే వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని ఆ రాజు వచ్చి తొంగి చూస్తే ముగ్గురిని వేస్తే అక్కడ నలుగురు కనబడ్డారు. ఆ 4వ వ్యక్తి దేవదూత వలె ఉన్నాడు. ప్రియరా, దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటే, దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తూ ఉంటే దూతలు నీకు తోడుగా ఉంటారు. అలాగు దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. సింహబోనులో దానియేలును వేసినప్పుడు కూడా అక్కడ దేవదూత ఉండి వారిని కాపాడాడు. అనగా ఆయన సన్నిధిలో ఎవరున్నారు అని అంటే దేవదూతలు ఉన్నారు. అనగా నీవు దేవుని సన్నిధిలో ఉంటే దేవదూతలు నీ కుటుంబానికి తోడుగా ఉంటారు. దేవదూతలు నీ ఆరోగ్యాన్ని కాపాడుతారు. దేవదూతలు నీ సమస్యను తొలగిస్తారు, నీకు సమాధానం ఇస్తారు. దేవదూతలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. అందువలన ఆయన సన్నిధిలో మనం జీవించాలి. దావీదు గారు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును. మరి ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తున్నావా? దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావా? ఆయన సన్నిధిని నువ్వు కలిగి ఉంటున్నావా? ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా? సోదరుడా, సోదరి, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి అని అంటే మోకాళ్ళ మీద ప్రార్థన చెయ్యాలి. కొంతమంది కొద్ది నిమిషాలు మాత్రమే చేస్తారు. ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, బాగా చేస్తే ఒక పావు గంట చేస్తారు. అలా కాదు, మోకాళ్ళ మీద నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీద నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన నువ్వు చేయాలి.
అలాగ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం చదువుతున్నాం మనం? ఆయన సన్నిధి దూత వారిని రక్షించును. మనల్ని రక్షించే దేవదూతలు అనగా సహోదరుడు, తల్లి, తండ్రి, నువ్వెప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ప్రార్థన అనగా ఎలాగేదో ప్రత్యేకమైన ఆరాధనలో మాత్రమే కాదు, నువ్వు ఒంటరిగా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవదూతలు నీ దగ్గరికి వస్తారు. మానోహ భార్య పొలంలో ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు అక్కడికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు అక్కడికి వెళ్ళారు. శ్రమలో, శోధనలో ఉండి అరణ్యములో ఏలియా ఒంటరిగా ప్రార్థన చేస్తా ఉంటే దేవదూతలు వెళ్ళి ఆయనను ఆహారం పెట్టి బలపరిచారు. అనగా ప్రియులారా, దేవదూతలు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ ప్రార్థన వింటారు. నీవు గదిలో చేరి కుమిలి కుమిలి ప్రార్థన చేస్తావే, ప్రభువా నా కన్నీళ్లు తుడవండయ్యా, నా బాధలు తొలగించండి, నా కుటుంబ బాధలు, బాధ్యతలు, ఈ భారాల్లో కృంగిపోతున్నాను, ఈ రోగాలతో సతమతమైపోతున్నానని బాధపడుతూ ఒక్కడువుగా కన్నీళ్లు గార్చుకుంటా ప్రార్థన చేస్తావు చూడు, ఆ టైంలో కూడా దేవదూతలు నీ దగ్గరకు వస్తారు. దేవదూతలు దేవుని సన్నిధిని ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఒంటరిగా, ఎవరు నీ కన్నీళ్లు చూడకపోయినా నీవు కారుస్తున్న కన్నీరు దేవుడు చూసి తన దూతను పంపి నీకు సహాయము చేస్తాడు. ఆయన సన్నిధి విలువ నీకు అర్థమవుతుందా? ఆయన సన్నిధిని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ప్రభువా నీ సన్నిధిని నేను అనుభవించాలి అని నువ్వు దేవుణ్ణి కోరుకుంటున్నావా? ఆయన సన్నిధి అంటే ప్రియులరా, నీవు దేవుని ఆత్మను స్తుతిస్తూ ఉండాలి. దేవుని ఆత్మను స్తుతిస్తూ ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీ అందరికీ అర్థం అవటం కోసం. ఎండాకాలంలో ఈ ఏసీలు, ఈ కూలర్స్ రాకముందు చల్లగా ఉండటం కోసం కొన్ని చాపలు కట్టేవాళ్ళు. మన ఇళ్ళ దగ్గరే కొంతమంది కిటికీల దగ్గర, డోర్స్ దగ్గర కొన్ని చాపలు వేలాడగా తీసేవాళ్ళు. ఆ చాపలు ఏమిటంటే వేర్లు, కొన్ని మొక్కల వేర్లను చాపగా చేసి ఒట్టి వేళ్ళు అనేవారు. ఈ ఒట్టి వేళ్ళు చాపలు కొని ఆ కిటికీల మీద వేలాడదీసి ఇంటిలోనికి చల్లదనం రావడం కోసం ఆ చాపను, ఆ వేర్లతో తయారు చేసిన చాపను నీళ్లతో తడిపేవారు. ఆ వెట్టివేళ్ళ చాప మీద నీళ్లు పోస్తే చాప తడిసేది, కొంత చల్లదనం రూములోకి వచ్చేది. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ ఒట్టివేళ్ళ చేపలు ఎక్కువగా చూశాను. ఇప్పుడు లేవు, కానీ ఆ చేపలను తడుపుకొని అదే కూలింగ్ రూమ్లోకి. చేపను తడిపినప్పుడు చల్లగా ఉండేది రూము. ఆయన సన్నిధి కూడా అంతే ప్రియులరా. ఆయన సన్నిధి అంటే నీలో అప్పుడప్పుడు డ్రైనెస్, ఎండిపోయినట్లుగా ఉంటుంది, ప్రార్థనాత్మ లేనట్లుగా ఉంటుంది, ఏదో తేలిపోయినట్లుగా, తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ టైంలో నువ్వేం చేయాలంటే మోకరించి ప్రార్థన చేసుకో. ఆ టైంలో మోకాళ్ళ మీద నువ్వు బైబిల్ చదువుకో. ఆ టైంలో స్తుతులు చెల్లించుకో. ఆ టైంలో ఒంటరిగా ప్రార్థన చేసుకో. అలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు సంతోషం వేస్తుంది. ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు ధైర్యం వస్తుంది. ఆయన సన్నిధి నీలోనికి వచ్చినప్పుడు అంతకు ముందున్న సమస్యలకు పరిష్కారం ఏంటో దేవుడు చెబుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే ప్రభు అప్పుడు చెబుతూ ఉంటాడు. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు దుఃఖములో ఉన్నవానికి సంతోషాన్ని ఇస్తాడు. అనగా ఆయన సన్నిధి అనగా దేవునితో సహవాసము చేయటము. దేవునితో సహవాసము చేయటం. నీవు దేవునితో సహవాసము చేయటం నేర్చుకోవాలి.
అన్ని స్నేహాల కంటే, అన్ని సహవాసాల కంటే దేవునితో సహవాసం చేయటం అనేది నీకు శ్రేష్టమైనది, నాణ్యమైనది, క్షేమమైనది. దేవునితో స్నేహము, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. అందుకని ఇక్కడ యెషయా గారు అంటున్నాడు, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. మనలందరినీ రక్షించే ఆయన సన్నిధి దూతలు మనకు ఉన్నారు. సోదరుడా, ఒకవేళ నీవు నా దుఃఖమును ఎవరు తీరుస్తారా అని నువ్వు లోపల బాధపడతా ఉంటే, నీవు మోకాళ్ళు వంచి ఒంటరిగా కన్నీటితో, ఎవరు తోడు లేకపోయినా నువ్వొక్కడవే ప్రార్థన చేసుకో, నువ్వొక్కదానివే ప్రార్థన చేసుకో. నీ మీద నేను ఆధారపడుచున్నాను అని దేవునితో చెప్పు. ఆయన సన్నిధి దూత నీకు తోడుగా ఉంటాడు. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆధారం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆధారం నీవే యేసయ్యా. పోషావు ఆత్మను, ఆయుష్ పోసావు, ఆనందముతో జీవించమన్నావు, ఆనందముతో జీవించమన్నావు. యేసయ్యా, అందరం చప్పట్లు కొడుతూ పాడదాం, అందరం. యేసయ్యా, 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 ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. నీకు ఆధారం ఎవరు? నీకు ఆధారం ఎవరు? ఇంతకాలం నువ్వు అనుకున్నావు, మా ఊళ్ళు చాలా మంది ఉండారు, మా ఊళ్ళందరూ నాకు ఆధారం అవుతారు అనుకున్నావు కదా. మా ఇంటి పేరటోళ్ళు బోళ్ళు మంది ఉండారు, వాళ్ళే నా ఆధారం అనుకున్నావు. నా సర్కిల్ చాలా పెద్దది, నేను ఒక్క మాట చెబితే వాళ్ళందరూ నాకు ఆధారం అవుతారు అనుకున్నావు, వాళ్ళే నీ ఆధారం అనుకున్నావు. కొంతమంది మనుషులు చూసుకొని గర్వపడతారు, కొంతమంది డబ్బును చూసుకొని గర్వపడతారు, కొంతమంది హోదాను చూసుకొని గర్వపడతారు. అసలు చూడాల్సింది ఎవరినంటే ఆయన సన్నిధిని నువ్వు చూడాలి. దేవుని సన్నిధి. అబ్రహాంకి పశువులు ఉన్నాయి, సంపదలున్నాయి, భూములున్నాయి, ఎంతో ఆస్తిపరుడు. కానీ అవన్నీ ప్రక్కన పెట్టి నీ సన్నిధి నాకు కావాలయ్యా అని అబ్రహాము దేవుణ్ణి అడిగాడు. దావీదును దేవుడు ఎంతో దీవించాడు, సింహాసనాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, సైన్యాన్ని ఇచ్చాడు. అవన్నీ ప్రక్కన పెట్టి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమయ్యా అని దావీదు గారు అడుగుతున్నాడు. మోషేతో దేవుడు చెబుతూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దయ్యా అన్నాడు. నేను నా సైన్యము కాదు ముఖ్యం, నీ సన్నిధి నాకు కావాలి.